చంద్రబాబును మోదీ నేరుగా టార్గెట్ చేస్తున్నారు. చిత్రంగా ప్రధాని పదవికి చంద్రబాబు పోటీ పడుతున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. చంద్రబాబును మోదీ ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కూటమి పక్షంలో చంద్రబాబుపై అనుమానం రేకెత్తించాలనుకుంటున్నారా? ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెంచాలనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో గెలిచింది. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీకి చంద్రబాబు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చారు. నిజానికి నరేంద్ర మోదీ కన్నా ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే సమయంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో వాజ్పేయి ఎన్డీఏ తరపున ప్రధానిగా ఉన్నారు. ఆ ఎన్డీఏకు చంద్రబాబు కన్వీనర్ గా ఉన్నారు. అలాంటివేమీ మనసులో పెట్టుకుని చంద్రబాబు మోదీ గౌరవానికి ఏమాత్రం లోటు రానియలేదు. కానీ మోదీ మాత్రం చంద్రబాబును దూరం పెట్టారు. చంద్రబాబు సంధిస్తే మొత్తం ఆక్రమిస్తాడని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని తన పార్టీ నేతలకే కాదు పీఎంఓ అధికారులకు కూడా మోదీ చెప్పారని ప్రచారం జరిగింది. ప్రధానమంత్రి పదవికి పోటీ వస్తారన్న అంచనాతోనే చంద్రబాబును మోదీ దూరం చేసుకున్నారు అన్న విశ్లేషణలు వచ్చాయి. అందుకే చంద్రబాబు అప్పుడే కాదు ఇప్పుడు కూడా తనకు ప్రధానమంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని చెబుతున్నారు. తనకేపీ అభివృద్ధే ముఖ్యం అంటున్నారు. కానీ దీన్ని మోదీ మాత్రం నమ్మినట్లు లేరు. అయితే ఎప్పుడూ బయటపడలేదు. ఆదివారం రోజు ఏపీ కార్యకర్తలతో జరిగిన యాప్ భేటీలో మాత్రం ఓపెన్ అయ్యారు. చంద్రబాబు ప్రధాని పదవి కోసం పాకులాడుతున్నారు అని నేరుగా విమర్శలు గుప్పించారు. Those who have cheated NTR not once but twice, what do you expect of them? ప్రధాని పదవి విషయంలో చంద్రబాబు పోటీ పడ్డం లేదు అని పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా చంద్రబాబు విషయంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన కూటమిని విచ్ఛిన్నం చేసి రాజకీయం కూడా చేశారు అని చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమిని సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిపై ఆ కూటమిలో పార్టీల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటిని మరింత పెంచడానికి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు అనే ప్రచారాన్ని మోదీ చేయాలనుకుని అలాంటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం కూడా ఉంది. ఏపీ బీజేపీ కార్యకర్తలతో జరిపిన యాప్ భేటీలో చంద్రబాబుపై మోదీ విమర్శలు చాలా దిగువ స్థాయిలో ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. సోము వీర్రాజు లాంటి నేతలు మాట్లాడిన దానికి మోదీ చేసిన విమర్శలకు పెద్ద తేడా లేదని అంటున్నారు. చంద్రబాబును కుటుంబ పరంగా విమర్శించడమే కాదు అవినీతి ఆరోపణలు చేశారు. ప్రధాని స్థాయిలో ఉండి ఓ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయాలంటే దానికో ప్రాతిపదిక ఉండాలి. జనరల్ గా ఆయన అవినీతి చేసేశారు అని ఆరోపిస్తే ప్రధాని పదవిని దిగజార్చినట్లే అవుతుంది. మోదీ అదే చేశారు. The chief minister is so fixated with the rise of his own son, he does not realize how his policies and corruption can lead to sunset of the state. To set the sun, he is creating atmosphere for the sunset of the state. In only promoting his own son, he has forgotten about other sons and daughters of Andhra Pradesh. ఏపీలో ఒక్క చంద్రబాబుతోనే బీజేపీ పోటీ పడుతున్నట్లుగా మోదీ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజల మనసుల్లో విభజన బీజాలు నాటేందుకు కూడా ఆయన ఏమాత్రం సంకోచించలేదు. రాయలసీమకు కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రత్యేకమైన సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఇవ్వాల్సిన వెనుకబడిన జిల్లాల నిధులు, స్టీల్ ప్లాంట్ పై దారుణంగా అవమానించిన విషయాన్ని మాత్రం దాచిపెట్టారు. మోదీ ప్రచారం తీరు చూస్తుంటే ఆయన చంద్రబాబును ఎదుర్కోవడానికే ఎక్కువ కష్టపడుతున్నారు అన్న అభిప్రాయం చూసేవారిలో వ్యక్తమవుతోంది. ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకొచ్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం, ఇప్పుడది గెలుపుపై అనుమానాలు పెంచేలా మారడంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూటమి కట్టి పీఠాన్ని దూరం చేస్తారేమో అన్న ఆందోళన మోదీలో ఉందని చెబుతున్నారు. అందుకే
ముందు ముందు కూడా మోదీ చంద్రబాబును మరింత ఘాటుగా బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలతో పోటీపడి విమర్శలు చేసే అవకాశం ఉంది అన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.